పాలమూరు జిల్లా గంగాపురంలో కొలువు తీరిన లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. జాతరలో భాగంగా స్వామి అమ్మవార్లకు అభిషేకం నిర్వహించే 108 కలశాలకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారికి పుణ్యాహవాచనము, అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుకల్యాణం, పుష్పరథం, చిన్న తేరు, రథసప్తమి రోజున రథోత్సవం, పెద్ద తేరు అనంతరం శకటోత్సవం, చక్రతీర్థం కార్యక్రమాలు చేపడతారు. ఈ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అయితే ఈ జాతరకు శ్రీ చెన్నకేశవ స్వామి జాతరకు దాదాపు చాలా వేల మంది భక్తులు వస్తారు. కోస్గి, కొడంగల్, అక్కడ కర్ణాటక బార్డర్ నుండి కూడా చాలామంది వస్తారు. అయితే ఇంతకు ముందు కూడా ఎడ్ల బండ్లతో వస్తుండే వాళ్ళు. ఇప్పుడు ట్రాక్టర్స్ కానీ ఇవి కానీ మొత్తం వాళ్ళ సొంత వెహికల్స్ తోటి వస్తారు. ఇంకొకటి ప్రైవేట్ వెహికల్స్ కూడా ఈ దేవాలయం వెనుకనే పార్కింగ్ దూరం పెడితే కూడా ఇబ్బంది అయితే అనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా పార్కింగ్ కూడా మొత్తం సదును చేసి మొత్తం చిన్న 2 వీల్ వెహికల్ కానీ 4 వీల్ వెహికల్ కానీ గుడికి దగ్గరనే వాళ్ళకి పార్కింగ్ కూడా చేయడం జరిగింది. ఇంకొకటి దేవాలయంలో ఇప్పుడు ఇంతకుముందు ఉండడానికి లేకుంటుండే, ఇదివరకు మేము ఉన్నప్పుడు ఉండే కానీ తర్వాత ఎవరు దాన్ని సరిగా చేయక పట్టించుకోక అవన్నీ నానేసి రూమ్స్ అన్ని ఖరాబ్ అయిన ఉండే. మేము దాదాపు 2 లక్షల రూపాయలతోటి డోనర్స్ తోటి తీసుకొని ఆ బాత్రూమ్లు కానీ డోర్స్ కానీ మొత్తం కరెంటు కానీ ఫ్యాన్లు కానీ అన్నీ నానేసి ఇవి తయారు చేసినాము. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపడతారు. 10 రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఈవో, దేవాలయ కమిటీ నిర్వాహకులు పెద్ద ఎత్తున పలు కార్యక్రమాలను చేపట్టారు. చెన్నకేశవ స్వామి కొలువు తీరిన ఈ క్షేత్రం 4 యుగాల్లో 4 పేర్లతో విరాజిల్లింది. కృతయుగంలో మత్స్యపురిగా, త్రేతాయుగంలో దురిత కోలాహలంగా, ద్వాపర యుగంలో మాయాపురంగా, కలియుగంలో గంగాపురంగా పేరుగాంచినట్లు స్కంద పురాణ కథనం. ఇక్కడ ప్రతి సంవత్సరం మాఘమాస పాడ్యమి నుంచి నవమి వరకు అంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ క్షేత్రంపై ఓ ఆసక్తికర కథనం ప్రచారంలో ఉంది. ద్వాపర యుగంలో మయుడి కుమారుడైన దుర్జయుడు గండకాద్రి అనే పట్టణాన్ని ధ్వంసం చేశాడు. అక్కడి మునులు గంగాపురం క్షేత్రానికి వచ్చి వీరనారాయణ స్వామిని వేడుకున్నారు. దీంతో స్వామి గండకాద్రికి వెళ్లి దుర్జయుణ్ణి వధించి పట్టణాన్ని పునరుద్ధరించి అక్కడే నిలిచిపోయాడు. దాదాపు 1100 సంవత్సరాల దేవాలయం. ఈ దేవాలయం అనేది పాటిస్తే ఏంటంటే స్వామి విష్ణు గజేంద్ర మోక్ష విష్ణు అవతారం. గజేంద్ర మోక్ష విష్ణు అవతారం అంటే ఏమిటి? అందరి దేవుళ్ళు ఒకటే. గజేంద్రుని రక్షించడం వల్ల, శంకుచక్రాలు తారుమారు కావడం వల్ల గజేంద్ర మోక్ష విష్ణు అవతారం ప్రసిద్ధిగాంచింది. అప్పుడే వెంకటేశ్వర స్వామికి మరియు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామికి ఏం తేడా ఉంటుందంటే శంకుచక్రాలు తేడా ఉంటాయి. ఆ తేడా కారణం ఏమిటంటే ఆ శంకుచక్రాలు ఇంజనీర్ సేవలో వేయించేసి కోరుకున్న పోతుంటే అప్పుడే కేసీ అనే రాక్షసునితో 12,000 సంవత్సరాలు ఘోరాతి ఘోరంగా యుద్ధం చేస్తారు. ఆ చేయడం వల్ల ఆ కేశిని రాక్షసుని సంహరించడం వల్ల కేశవ స్వామి అని నామకరణం ప్రసిద్ధిగాంచింది. లక్ష్మి అంటే విష్ణు వచ్చేస్తున్నాడు. చెన్న అనే పదము కర్ణాటకలో, తెలుగులో అందమైన వాడు, ఇలా చెన్న అని వాళ్ళు కర్ణాటక అంటారు, మేము తెలుగులో బాగున్నారని ఆ విధంగా మనం ప్రకటిస్తాము. ఈ యొక్క రాక్షసుని సంహరించడం వల్ల శ్రీలక్ష్మి చెన్నకేశవ నామకరణం ప్రసిద్ధిగాంచింది. ఈ యొక్క ముక్కోడి దేవుడు ఈ జాతరకు లక్షల మంది కోస్గి, కొడంగల్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఈ చుట్టుపక్కల మొత్తం 500 ఊళ్ళు ఆ స్వామివారి దగ్గరికి వచ్చి అంటే దాసంగం చేసి, కార్యక్రమాలు చేసి, స్వామివారికి పంచపక్ష పరిమాణాలు చేసుకొని, మహానివేదన పెట్టుకొని ఆ ముక్కోడిలు అంటే అక్కడ ఏమిటంటే ఈ కర్ణాటకలో కోసి, కొడంగల్, మక్తలు, రాయచూరు ఇలాంటి ప్రదేశాల నుంచి భక్తులు నేర్చుకుని వచ్చి వాళ్ళు పంట పండించి ఆ పంట పండించిన భాగంలో ఉంటూ ఆ యొక్క ధాన్యాన్ని అమ్మివేసే ధనాన్ని పోగు చేసి ఆ స్వామివారికి ఇందులో వేసి వారి యొక్క వృత్తి నిర్వర్తించుకుంటారు. ఇంత మహిమగా దేవుడు కాబట్టి ఈ స్వామి అనుకుంటే లేని ఏమీ లేదు.
కలియుగ ఆరంభంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించే పుణ్యశీల మహారాజుకు స్వామి కలలో కనిపించాడు. మునుల కోరిక మేరకు గండకాద్రిలో కొలువై ఉన్నానని, మళ్లీ గంగాపురం గ్రామానికి రానున్నట్లు వెల్లడించారు. అక్కడ్నుంచి స్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి గంగాపురంలో ప్రతిష్ఠించాలని, చెన్నకేశవ స్వామిగా భక్తుల పూజలు అందుకుంటానని తెలిపారు. దీంతో అప్పట్నుంచి గంగాపురంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కాలక్రమంలో శిథిలమైన గంగాపురం దేవాలయాన్ని 1042 నుంచి 1062 సంవత్సరాల మధ్య త్రైలోక్యమల్ల సోమేశ్వరుడు అనే చాళక్యరాజు సుందర శిల్పాలతో పునర్నిర్మించారు. అప్పట్నుంచి 15వ శతాబ్దం వరకు స్మార్తాగమ విష్ణు పంచాయతన సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించారు. ఆ తర్వాత శ్రీ వైష్ణవ పంచరాత్రగమ విధానంలో నిత్య పూజలు, బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.